శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధన పరాయణుడు, శ్రద్ధాళువు అయిన మనుజునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించను. అజ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వరూప పరమశాంతిని పొందను. అగ్నశ్చ శ్రద్ధా దానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోంస్తిన పరోన సుఖం సంశయాత్మనః. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమాత్మ విషయమును అవశ్యము భ్రష్టుడే యగును. అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం కర్మాణి నిభంతి ధనంజయ. ఓ ధనంజయ, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మ ఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములను అన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందుంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు. తస్మాదజ్ఞాన సంభూతం వృతస్థం జ్ఞానాసినాత్మనః చిత్తైనం సంశయం యోగం అతిష్టోత్తిష్ట భారత. కావున ఓ భారత, నీ హృదయమునందు గల అజ్ఞాన జనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు సిద్ధుడవై యుద్ధమునకు సన్నద్ధుడవు. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్రేయ ఏతయేయోరేకం తన్మే బ్రూహి ను సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. సన్యాస కర్మయోగశ్చనే శ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మయోగము సాధనము సుగమముగుటకు శ్రేష్టమైనది. ధ్యేయం స నిత్య సన్యాసీయో నదేష్టిన కాంక్షతి నిర్ద్విద్వో మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహు, ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసినిగా ఎరుంగవలను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా
సంసార బంధముల నుండి ముక్తుడగును. సాంఖ్యయోగో పృథుక్ పృథగ్బాలా ప్రవదంతిన పండిత ఏకం యాస్థితః సమ్యక్ ఉభయోర్విందం ఫలం. సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చినవి మూర్ఖులు పలికెదరు, పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా ఆచరించిన ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందుదువు. యస్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగ్రేరసి గమ్యతే. ఏకం సాంఖ్యచయోగం చయః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగములు పొందు పరంధామమునే కర్మయోగములను పొందుతారు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించను. సన్యాసస్తు మహాబాహో దుఃఖ మోప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మం నచిరేణాది గచ్చతి. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తవ్యమును త్యజించుట కష్టము. భగవత్స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. ఓం శ్రీకృష్ణార్పణం. లైక్ చేయండి,